హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోగినేని మణి రచనలు పరిశీలన అనే పిహెచ్డి పరిశోధనా గ్రంథంలో 12వ భాగం. రచయిత డాక్టర్ అర్జున్రావు లక్కరాజు, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి ఇప్పటిదాకా 5వ అధ్యాయంలో గోగినేని మణి గారి రచనల్లో ఉండే భాష, శైలి, సంభాషణలు పరిశీలించాం. ఇప్పుడు ఇతివృత్త స్వీకారం విషయం వచ్చేసరికి నేటి కాలపు రచయితలు ఎక్కువ మంది సమాజంలో తాము కన్న అంశాలు, వ్యక్తులకు సంబంధించిన విషయాలనే ఇతివృత్తాలుగా తీసుకుంటారు. అయితే గోగినేని మణి కుటుంబ జీవనానికి సంబంధించిన కథలకు స్వీకరించిన ఇతివృత్తాల్లో మాత్రం ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. వాటి ప్రత్యేకత ఏమిటో కూడా అర్థమవుతుంది. మన దేశంలో కుటుంబ జీవనపరంగా కానీ, సమాజ జీవనపరంగా కానీ నేటి ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల్ని తన కథలకు ముడిసరుకుగా తీసుకున్నారు. సమాజంలో కొన్ని కుటుంబాల్లో అత్తా కోడళ్ల మధ్య అన్యోన్యత లేక ఎప్పుడూ తగువులు పడుతూ ఉంటారు. కానీ గోగినేని మణిగారి కథల్లో నేను మంచిదాన్ని కాదు, అత్తగారు కొత్త కోడలు కథలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అత్త కోడలను కన్న కూతురి కంటే ఎక్కువగా చూస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యానికి సూచనగా విమల, ఆనందరావు, పేరు మారింది వంటి కథలు తార్కాణాలుగా ఉన్నాయి. పేరు మారింది కథలో భార్య కోరికను తీర్చడానికి మలి వయస్సులో మోకాళ్ల నొప్పుల నెపంతో విహారయాత్ర చేయటం కొత్తగా అనిపిస్తుంది. వాస్తవం కథలో వాస్తు మీద నమ్మకంతో దిగులుగా ఉన్న భార్యను భర్త అతడి స్నేహితుడి సహకారంతో సమస్యను పరిష్కరించటం, భార్య మాట విని తల్లిని అనుమానించి అవమానించిన కొడుకు కథ అమ్మా మన్నించవులో చివరికి తన తప్పు తెలుసుకుని తల్లిని మన్నించమని కోరడం, ఇంటి పనులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చనే ఇతివృత్తంతో ట్రేడ్ సీక్రెట్ కథ సాగింది. భార్య భర్తను ప్రేమలేఖను రాయమని వేధించే కథ ప్రేమలేఖ, సమాజానికి సేవ చెయ్యాలి అనే భావంతో సాగింది వారసుడు కథ. ఇలా చాలా అంశాలను ఇతివృత్తంగా తీసుకుని మంచి సందేశాత్మక కథలు రాశారు. గోగినేని మణిగారి కథల్లో అనేక ఇతివృత్తాలు కథాంశాలుగా కనిపించడమే కాకుండా పాఠకుడికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని, మనోనిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంటాయి. తర్వాత వర్ణన అంటే వివరించి చెప్పటం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని రచయిత దాన్ని సర్వాంగ సుందరంగా, మనోరంజకంగా వివరించి చెప్తే అది వర్ణన. రచయిత్రి గోగినేని మణిగారు తన కథల్లో ఏదైనా ప్రాంతాన్ని కానీ, స్థలాన్ని కానీ, వ్యక్తులను కానీ వర్ణించే సందర్భంలో చాలా పరిమితి కనిపిస్తుంది. సంభాషణ, సన్నివేశాలు సృష్టించినంత పరిధిలో వర్ణనలు చేయలేదని చెప్పవచ్చు. వారి కథల్లో వర్ణన పరిధి మరియు పరిమితి గురించి చెప్పాలంటే 1-2 వాక్యాల్ని మించి వర్ణనలు చేసినట్టు కనిపించదు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం సంగ్రహంగా అంటే 4-5 వాక్యాల్లో చేసిన వర్ణనలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. వర్ణనల విషయంలో కూడా గోగినేని మణిగారు తన ప్రత్యేకతను ప్రదర్శించారు. వీరు కథను ప్రారంభించేటప్పుడు ప్రకృతి గూర్చి కానీ, సంఘటనకు సంబంధించిన వాతావరణాన్ని గూర్చి కానీ, పాత్ర ప్రారంభానికి సంబంధించిన విషయాన్ని గూర్చి కానీ వర్ణనలో ప్రారంభించే పద్ధతి వీరి రచనలో కనిపిస్తుంది. ఈ వర్ణనలు ఆయా కథలకు మరింత శోభను కలిగించాయి. శరీరానికి ఆభరణాలు ఎంతటి శోభను కలిగిస్తాయో రచనల్లో వర్ణనలు అంతటి శోభను కలిగిస్తాయి. అందుకే రచనల్లో వర్ణనలకు అంతటి ప్రాధాన్యం ఉంటుంది. కవి యొక్క ప్రతిభను బట్టి వర్ణనలో వైవిధ్యం కనిపిస్తుంది. ఆ వైవిధ్యమే ఆ కథకు, ఆ రచయితకు గొప్ప కీర్తిని తెస్తుంది. గోగినేని మణిగారు చేసిన వర్ణనల్లో కొన్ని ప్రధానమైన వాటిని ఈ కింద పరిశీలించడం జరిగింది. తొలిచూపు కథా సంపుట్లో నీ మొహం ఇంత చింతపండేస్తోమిన ఇత్తడి తపేళలాగా తలతల్లాడిపోతోంది. ఆ చేతిగాజుల శబ్దం మధుర మంజుల నాదంలా నా మనసును అలరించింది. పచ్చని పాదాలపై వెండి మువ్వల పట్టీలు తెల్లగా మెరిసిపోతున్నాయి లాంటి వర్ణనలు ఉన్నాయి. ఇక మనసున మల్లెలు కథా సంపుటిలో వాయుదేవుడు అలవోకగా పిల్లన్గ్రోవి ఊదుతున్నట్లుగా గాలి మెల్లమెల్లగా అలలుగా సాగి వస్తోన్న చల్లని సాయంత్రం, ఇంకా వేకువలో వెన్నముద్దలా ఉన్న దూడ వంటి వర్ణనలు కనిపిస్తాయి. ఇక మొగలి పువ్వు కథా సంపుటిలో వెండి కొండేదో ప్రవహిస్తున్నట్లు వెన్నెల్లో మెలమెలలాడుతున్న ఏరు, కత్తుల కర్మాగారం లాంటి ఇల్లు, నిప్పులను రువ్వే చూపులు, పాలవెల్లిలా కళకళ్లాడుతున్న మొహం వంటి వర్ణనలు చూడొచ్చు. తర్వాత పిచ్చుకగూడు కథా సంపుటిలో పచ్చని ఆకుల మధ్య విచ్చుకున్న జాజి మొగ్గల,
వరదలాంటి వెలుగు, బీడులాంటి మనసులో పూలతోట వెలిసినట్లు, పరిమళాల ఉప్పెన, ఆకుపచ్చని సిరుల మధ్య నులివెచ్చని ఆశల పొదరింటిలో చూడచక్కని గువ్వల జంట, సమస్యల చల్ని కూడా సరదా కబుర్ల రగ్గును కట్టుకుని ఎంజాయ్ చేయాలి వంటి వర్ణనలు కనిపిస్తాయి. ఇటువంటి అనేక వర్ణనలు గోగినేనిమణి కథల్లో కనిపిస్తాయి. వీరి వర్ణనలో రమణీయత, చిత్ర ప్రదర్శన గల శైలి, సరళమైన భాషతో సహజ సుందరమైన భావాన్ని స్ఫురింపచేసే శక్తి వీరికి ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా పాత్రను కళ్ల ముందు నిలబెట్టే గొప్ప రచనా శైలి వీరి సొంతం. ఒక చిత్రకారుడు ఈమె కథలను చదివితే అతని కుంచె ముందు ఎన్నో జీవన చిత్రాలు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. తరువాత నూతన పదబంధాలు. గోగినేని మణిగారు రాసిన కథల్లో కొన్ని కొత్త పదబంధాలు కనిపిస్తాయి. కొన్ని మాండలిక పదాలు, మరికొన్ని ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పదాలు ఉన్నాయి. వీరు అనేక వంశాలను కథావస్తువుగా తీసుకుని కథలను రాయటం వలన ఆయా పాత్రలకు తగ్గట్టుగా, ప్రాంతానికి తగ్గట్టుగా ఆయా పదాలను కథలో సంభాషణల ద్వారా, సన్నివేశ కల్పనల సందర్భంలోనూ ఈ పదాలను ప్రయోగించి కథలకు ఒక విధమైన అందాన్ని తెచ్చారు. మాండలిక పదాలతో పాటు మారుమూల పదాలు కూడా వీరి కథల్లో అక్కడక్కడా కనిపిస్తాయి. ఎంతో అనుభవంతో, భాషా పరిచయంతో రాసిన పదాలు వీరి కథల్లో కొన్ని దర్శనమిస్తాయి. కొత్త పదబంధాల్లో ఒక విధమైన మెరుపు ఉంటుంది. అందుకే అవి వెంటనే ఆకర్షిస్తాయి. ఎప్పుడూ విననటువంటి, ఎవరూ ఊహించినటువంటి పదబంధాలు చదివిన వెంటనే ఆశ్చర్యం, ఆనందం, ఆలోచన కలిగిస్తాయి. కొంతమంది కవులు తమ ప్రత్యేకతను, భాషా జ్ఞానాన్ని ప్రకటించడం కోసం ఇటువంటి ప్రయోగాలు చేస్తారు. మరికొంతమంది రచయితలు ఒక కొత్త మార్గంలో ప్రయాణం చేయాలనే తపనతో కొత్త పదబంధాలను సృష్టిస్తారు. గోగినేని మణిగారు కూడా కొన్ని నూతన పదబంధాలను సృష్టించారు. వాటిలో కొన్నింటిని ఈ కింద పరిశీలించడం జరిగింది. ఆశ్చర్యాంబుది, ఆశ్చర్యమనే సముద్రం వంటిది. అల్లిబిల్లి వారం, ఆదివారం. కుర్చీ స్నేహితుడు, ఆఫీస్లో తనతో పని ఉండి పరిచయం కలుపుకున్నవాడు. నీళ్లగాబు, నీరు ఉంచే తొట్టె. పరధ్యానం, పరద, పరాకుగా ఉండటం. శుష్క మందహాసం, ఏడవలేక నవ్వడం. ఎకసెక్కాలు, వ్యంగ్యం. గమ్మున ఉండటం, మౌనంగా ఉండడం. జాగా, చోటు, ప్రదేశం. సోద్యం, వింత. కాకి బతుకు, ఏకాకిగా ఉండటం. సొరకాయ ఖండాలు, సొరకాయ ముక్కలు. జలాక్షరం, నీటి మీద రాత. శిలాక్షరం, రాతి మీద రాత. మనసు అర, గదిలాంటి మనసు. కట్రాట, పశువులను కట్టే కొయ్య. ఇటువంటి నూతన పదబంధాలు మన్ని ఆశ్చర్యపరుస్తాయి. తర్వాత సామెతలు. గోగినేని మణి రచనల్లో ఉపయోగించిన సామెతల వలన ఆయా రచనలకు కొంత పుష్టి చేకూరింది. సామెతలు సాంఘిక చరిత్ర నిర్మాణానికి, సాంఘిక జీవిత నిరూపణకు ఆధారాలు. సామెతలను ఒక విజ్ఞాన గనితో పోల్చవచ్చు. సామెత సాంఘిక జీవితంలో విడదీరాని అంశంగా చెప్పవచ్చు. సామెత అంటే సు ప్లస్ మిత. సు అంటే మంచి, మిత అంటే చిన్నది. చిన్నదైన ఒక వాక్యంతో ఎంతో విలువైన భావాన్ని కల్పించేది సామెత. వాక్యం రసాత్మక కావ్యం అని విశ్వనాథుడు కావ్య నిర్వచనం చెప్పాడు. సామెతకు ఈ లక్షణం సరిగ్గా వర్తిస్తుంది. సామెతలు రసాత్మకాలు. సామెతకు పైమెరుగులే కాదు, భావం కూడా విస్తృతంగా ఉంటుంది. ఎదుటివాని గుండెలో సూటిగా నాటుకునే పదునైన బాణాలు ఈ సామెతలు. అల్పమైన పదబిందువులతో అనల్పంగా విస్తరించిన భావ సముద్రాలు. సామెతలు లేని భాష ఉండదు. గోగినేని మణి కథా సంపుటాలు, మనసును మల్లెలు, తొలిచూపు, మొగలు పువ్వుల్లోని కథల్లో ప్రయోగించిన కొన్ని సామెతలను పరిశీలించి ఈ కింద చూపించటం జరిగింది. ఒక భాషలో ఒక సామెత గాని, జాతీయం గాని అలవోకగా పుట్టదు. ఆ జాతిలోని తలలు పండిన వారి అనుభవ రాశిని కాచి వడపోసి తీసిన సారమే ఈ నుడికారపు ఇంపు సొంపులు. అవే భాషకు జీవనాడి, ప్రాణధాతువుల వంటివి. తొలిచూపు కథా సంపుటిలో వాడిన కొన్ని సామెతలను చూద్దాం. తావలచింది రంభ, వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు, దీర్ఘరోగి సగం వైద్యుడన్నట్లు, బట్టతలికి మోకాలికి ముడిపెట్టినట్లు, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, నుదుటి మీద రాత చేతిలో గీత ఉండాలి, అలకాపుర్ని కొల్లగొట్టినా అదృష్టహీనుడికి దక్కేదేమీ ఉండదు, పొమ్మన్ లేక పొగబెట్టినట్లు, ప్రేమలేందే పెట్టరు, పగలేందే తిట్టరు,
భర్త కొట్టినందుకు గాని తోడికోడలు నవ్వినందుకు. బాలవాక్కు బ్రహ్మవాక్కు. ఇక మనసుని మల్లెల్లోని కథా సంపుట్లోని సామెతలను పరిశీలిస్తే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ, నలుగురితో నారాయణ, నిమ్మకు నీరెత్తినట్లు, పొగలు కక్కడం, దెబ్బకు దెయ్యం దిగడం, శంఖంలో పోస్తేగాని తీర్థం కాదన్నట్లు, తినబోతూ రుచులెందుకు, చిక్కినమ్మ చక్కన, ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లు, శివుడాజ్ఞ లేందే చీమైనా కుట్టదు, పట్టు వదలని విక్రమార్కుడిలా, అరటిపండు ఒల్చి చేతిలో పెట్టినట్లు, ప్రతి బియ్యం గింజ మీద తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందట. ఇలాంటి సామెతలు కనిపిస్తాయి. ఇక తర్వాత మొగలి పువ్వు కథా సంపుటిలో, సూది కోసం చూసుకుంటే దబ్బనం పోతుంది, కత్తివేటుకి నెత్తురు చుక్క లేదు, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించటం, మంత్రాలకు చింతకాయలు రాల్తాయా, కత్తికి పూలగుత్తికి పొంతన, వడ్డించిన విస్తరి, బీరకాయ పీచు చుట్టరికం, ఏకు మేకైనట్లు, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, చావు తప్పి కన్నులొట్టపోయినట్లు, తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందన్నట్లు, ఎంచుతుంటే మంచమంతా కంతలే, కీడెంచి మేలెంచటం, ఏదో సామెత చెప్పినట్లు వంటి సామెతలు కనిపిస్తాయి. ఇక పిచ్చుకగూడి కథా సంపుటిలో, నేలకు పోయింది నెత్తికి రాసుకున్నట్లు, గుడ్డిలో మెల్ల, పులిమీద పుట్ర, అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు కాదు, అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు, నిండా మునిగిన వాడికి చలేంటి, వడ్ల గింజలో బియ్యపు గింజ, అరటిపండు ఒల్చి చేతిలో పెట్టినట్లు వంటి అనేక సామెతలు మనల్ని అలరిస్తాయి. గోగినేని మణిగారు ఆయా కథల్లో అవసరమైన చోట్ల సామెతలను ప్రయోగించి కథలకు మరింత పరిపుష్టిని కలిగించారు. సామెతల తర్వాత చెప్పుకోదగ్గది సన్నివేశ కల్పన. రచయిత్రి సన్నివేశ కల్పనలో తనదైన ముద్ర వేసుకున్నారు. చక్కటి సన్నివేశ కల్పనల ద్వారా కథల పట్ల పాఠకుడు ఆకర్షితుడయ్యేటట్లు చేశారు. సన్నివేశ కల్పన. సాధారణంగా రచయితలు ఏదో ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రచన చేస్తూ ఉంటారు. ఆ ప్రయోజనాన్ని పాత్రల ద్వారానో సంఘటనల ద్వారానో సాధించాలంటే తప్పనిసరిగా సన్నివేశ కల్పన చేయవలసి ఉంటుంది. కథావస్తువు అందరికీ తెలిసినప్పటికీ కథను ఏ ఏ సన్నివేశాల్లో ఎలా మలుచుకుంటూ పోతాడో అన్నది ప్రధానం. రచయిత కథను ఒక నిర్ణీత పద్ధతిని అనుసరించి ఆ కథ అదే విధంగా జరగడానికి అనుకూల సన్నివేశాన్ని కథలో నిక్షేపించి ఒక రూపాన్ని ఏర్పరుస్తాడు. కొన్ని సమయాల్లో కథలోని పాత్రల మనస్తత్వాన్ని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల ద్వారా తెలియచేస్తుంటారు. మరికొన్ని సన్నివేశాల్లో కేవలం కథకు మూలమైన ఒకానొక విషయాన్ని ఆధారంగా తీసుకుని సన్నివేశ కల్పన చేయవచ్చు, లేదా పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను మాత్రమే కట్టించవచ్చు. కొన్ని సన్నివేశాల్లో సంభాషణలు కూడా ప్రాధాన్యం వహిస్తుంటాయి. రచయిత్రి గోగినేని మణి సన్నివేశ కల్పనలో ఓ ప్రత్యేకత పాటించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తీసుకున్న ఇతివృత్తాలకు కథాకథనంలో ఎలాంటి సన్నివేశాలు అవసరమో అలాంటి వాటినే కల్పించారు. కొంతమంది పెద్దలు చెప్పినట్లుగా సన్నివేశ కల్పనలో విశదీకరణాలు తప్ప అనవసర విస్తృతికి చోటుండకూడదన్న విషయాన్ని వీరు అక్షరాలా పాటించినట్లుగా కూడా కనిపిస్తుంది. కథలలో పాత్రల ప్రవర్తనలు మరియు వాటి మనస్తత్వాలు మొదలైనవి సన్నివేశాల ద్వారానే బయటపడుతూ ఉంటాయి. గోగినేని మణి కథల్లోని సన్నివేశాలు సమాజంలోని సామాజికుల జీవన విధానాన్ని పరిశీలించి కల్పించినట్లుగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో వాస్తవికత కూడా ప్రతిబింబిస్తున్నట్లు అనిపిస్తుంది. సన్నివేశ కల్పనలో స్థూలంగా ఓ పరిమితి పాటించినట్లుగా కూడా కనిపిస్తుంది. గోగినేని మణిగారు రాసిన కథల్లోని ప్రధానమైన కొన్ని సన్నివేశాలను తీసుకుని పరిశీలించడం జరిగింది. తొలిచూపు కథలోని సినిమా హాల్ సన్నివేశం. తొలిచూపు కథలోని సినిమా హాల్ సన్నివేశంలో ఇద్దరు స్త్రీల వ్యక్తిత్వాల మధ్య వ్యత్యాసాన్ని తెలియచేసేటట్లు కల్పించారు రచయిత్రి. కథానాయకుడు రఘు నీరజను కాదని శారదను ఎందుకు పెళ్లాడవలసి వచ్చిందో ఈ సన్నివేశం ద్వారా పాఠకునికి తెలియచేశారు రచయిత్రి. నీకు గుర్తుందా, ఆ రోజు నీరజతో సినిమాకు వచ్చినప్పుడు నువ్వు మీ అన్నయ్యతో వచ్చావు, నేను నీరజ హాల్లోకి వచ్చాం. నీరజ అన్నయ్య తమ్ముడు కూల్ డ్రింక్స్ తాగుతూ బయటనే ఉన్నారు. నెంబర్లు చూసుకుని కూర్చున్నాం. గోడవారగా 2 సీట్లు మిగలగా మావి వరుసగా 4 సీట్లు. 4 పిల్లలు, అంతా 10-12 ఏళ్ల కుర్రాళ్ళు కలిసి వచ్చారు.
వాళ్ళవి మాకు అటుపక్క 2 ఇటుపక్క 2 కాబోలు సీట్లు చూపించే బాయ్ మమ్మల్ని ఆ చివర 2 సీట్లలో వరుసగా కూర్చోమని వాళ్ళని నలుగురిని వరుసగా కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. నీరజకు చాలా కోపం వచ్చేసింది. ఇంతలో నీరజ అన్నయ్య తమ్ముడు వచ్చారు. నీరజ అన్నయ్యకు ఫిర్యాదు చేసింది. మనల్ని ఆ చివరి సీట్లు తీసుకోమంటున్నాడు ఆ కుర్రాడు. మన నెంబర్ల ప్రకారం మనం కూర్చుంటాం గాని మనమెందుకు మారాలి? నా మాట వినిపించుకోకుండా వాళ్ళని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఆ పిల్లలే 2 చివర కూర్చోవచ్చుగా. వాణ్ణి ఇలా పిలువు ముందు, ఇదేమిటో తేల్చు. కోపంతో బుసలు కొట్టినట్లుగా మాట్లాడింది. సీట్లు చూపించే బాయ్ వచ్చాడు. ఆ పిల్లలు లేచి నిలబడ్డారు. మాకేం అవసరం అటు జరగడానికి? ఏమిటి నువ్వు చెప్పేది? మా నెంబర్లు చూడు అని విసురుగా అంది నీరజ. అతనేదో అనబోతోంటే ఆ పిల్లలకి అటుపక్కన కూర్చున్న నువ్వు చటుక్కుని లేచి నిలబడ్డ పిల్లలతో, మీరిలా వరుసగా కూర్చోండి, ఆ చివరి సీట్లకి మేం వెడతాంలే అని వచ్చావు. నీ వెనుకే మీ అన్నయ్య వచ్చాడు. ఆ పిల్లల్లో ఒక అబ్బాయి నీతో థ్యాంక్ యూ ఆంటీ అంటే నో మెన్షన్ చెప్పి అతని బుగ్గ మీద చేత్తో తాకి చిరునవ్వుతో అటు పక్కకు వెళ్ళిన నీలో ఆ క్షణంలో ఏదో మెరుపు మెరిసినట్లుగా అపూర్వమైన అందం కనిపించింది. ప్రేమలేఖ కథలో సన్నివేశ చిత్రణ. ప్రేమలేఖ కథలో కథానాయిక అరవింద. తన స్నేహితురాలు రమ్య పెళ్లి నిశ్చయమవుతుంది. రమ్యకు కాబోయే భర్త రమ్యకు రాసిన ఉత్తరాన్ని చదువుతున్నప్పుడు అక్కడికి వెళ్లిన అరవింద ఆ ఉత్తరాన్ని తాను కూడా చదువుతుంది. అలాంటి ప్రేమలేఖ తన భర్త భాస్కర్ను కూడా రాయమంటుంది. అందుకోసం కృత్రిమమైన ఎడబాటును కల్పించుకోవడానికి హైదరాబాద్లో ఉండే తన అన్నయ్య దగ్గరకు వెళ్తుంది. భాస్కర్ ఎడబాటుకు గురై ప్రేమగా రాస్తాడనుకున్న లేఖ తిడుతూ రాస్తాడు. అరవిందకు ఆశాభంగమై వెళ్లకూడదని నిశ్చయించుకుంటుంది. ఆమెలో మార్పు రావడానికి రచయిత్రి చక్కటి సన్నివేశం కల్పించారు. భాస్కర్ దగ్గర నుండి వచ్చిన ఉత్తరాన్ని చదివిన అరవింద కళ్ళు తుడుచుకుంటూ బాల్కనీలోకి వస్తుంది. అటుగా వెళ్తున్న రమ్య కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణతో అరవిందలో మార్పు వస్తుంది. అరవింద ఆశ్చర్యంతో, ఏయ్ రమ్య ఆగు అంటూ కేకపెట్టి హడావిడిగా కిందకు దిగి గేటు దగ్గరకు పరుగును వెళ్ళింది. నేను అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయితే 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను. నువ్వేమిటి ఇక్కడున్నావు? ఎప్పుడొచ్చావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మా బాబాయ్ నాకు ఉద్యోగం చూస్తే వచ్చి చేరాను వారం క్రిందట. ప్రస్తుతం వాళ్ళింట్లోనే ఉంటున్నా. అదేమిటి పెళ్ళికి ఇంకా ముహూర్తాలు పెట్టలేదా? పెళ్ళి క్యాన్సిల్ అయిందిలే నిర్జీవంగా నవ్వింది రమ్య. తప్పు ఇరువైపులా ఉందనుకో. వాళ్ళు అడిగినంత మేమివ్వగలమని వాళ్ళు, మేమివ్వగలిగిన దానికంటే ఎక్కువ అడగరని మా వాళ్ళు అపోహపడి నిశ్చయం వరకు వచ్చేశారు. ఆ పైన వివరంగా మాట్లాడుకునేసరికి వాళ్ళు మాకు అందరని అర్థమైంది. అతను కూడా పెద్దవాళ్ళకి ఎదురు చెప్పలేనంటూ చెప్పేశాడు. అదేమిటి అంత ఇష్టంగా అన్ని ప్రేమలేఖలు రాశాడు అని అడుగుతుంది అరవింద. అవి ప్రేమలేఖలు కావు, అతని భాషా పాండిత్యాన్ని ప్రదర్శించే ఉత్తరాలు మాత్రమే. మనసు లేని మాటలకు విలువేముంటుంది? అందుకే ఆ ఉత్తరాల్ని చింపి పడేసి వ్యాపకం ఉంటే మనసు కుదుట పడుతుందని చిన్నదైనా సరే వచ్చి ఉద్యోగంలో చేరాను. మా వాళ్ళు మళ్ళా వాళ్ల ప్రయత్నాలు మొదలుపెట్టారనుకో విరక్తిగా నవ్వుతూ అంది రమ్య. అరవిందకి షాక్ తగిలినట్లుగా ఉంది. ఊహాలోకంలో విహరిస్తున్న తన రెక్కలను ఎవరో నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తే డబ్బును నేలమీద పడి దిమ్మెరిపోయినట్లుగా అయిపోయింది. రమ్య మాటలు విని అరవిందలో మార్పు వస్తుంది. వెంటనే భర్త దగ్గరకు ప్రయాణం కడుతుంది. లేఖలో ప్రేమ లేకపోయినా భర్త మనసు ఉంది అని గ్రహిస్తుంది. నా కోసం తపనతో రాసిన ఈ లేఖ చాలు అనుకుని తృప్తిగా భర్త రాసిన లేఖను దాచుకుంటుంది. ఇంతటితో 12వ భాగం సమాప్తం. వచ్చే వారం 13వ భాగంలో కలుద్దాం.